నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం పోయి ఆలయాలపైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో మద్యం సీసాలు అంటూ 2 రోజుల క్రితం న్యూస్ హల్చల్ అయిన సంగతి మనకి తెలిసిందే. మరి ఆ వ్యవహారంలో ఎవరున్నారు? ఇంతకీ అంత భద్రత కలిగిన కొండపైకి ఆ మద్యం సీసాలు ఏ విధంగా వచ్చాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే గోవిందమ్మ. తిరుమల అంటేనే అత్యంత పటిష్టమైనటువంటి భద్రత కలిగి ఉంటుంది. మరి తిరుమలలో మద్యం సీసాలు కలకలం సృష్టించడం, మరి దాని వెనక ఎవరున్నారు అనే వార్తలు బయటకు రావడం మనం అంతా చూసాం. మరి అంత భద్రత కలిగినటువంటి తిరుమల కొండపైన ఆ మద్యం సీసాలు రావడానికి ఏ విధంగా అవకాశం కలిగిందంటారు? భక్తులైతే రాచమార్గం కూడా నడుచుకొని గోవిందనామాలు స్మరిస్తూ నడక మార్గంలో వస్తారు, లేకపోతే బస్సులోనూ కారులోనూ అలిపిరి మార్గం కూడా వస్తారు. ఈ అడ్డమైన వారికి అడ్డదారులు తప్ప ఇంకేముంటాయమ్మా? ఈ అక్రమాలు చేసేవారికి, అవినీతి చేసేవారికి అడ్డదారులు తప్ప రాచమార్గాలు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అడ్డదారులు వచ్చి పెట్టుంటారని చెప్పి నాకు అనుమానం ఉంది. కాబట్టి ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే తిరుమల క్షేత్రం అనేది కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఒక ఆధ్యాత్మిక రాజధాని, హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని. ఆ క్షేత్రంలో కడుపుకు అన్నం తినేవాడు ఇలాంటి పనులు చేయడు. కడుపుకు, నేను మళ్ళీ చెప్తాను ఏమనుకోద్దని, కడుపుకు అన్నం తినేవాడు ఇలాంటి దుర్మార్గ పనులు చేయడు దేవుడి దగ్గర. రాజకీయ నిరుద్యోగులు మిగిలిపోయారు. ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం. 11 స్థానాలకి పరిమితమైపోయారు వైసీపీ పార్టీ వాళ్ళంటే భగవంతుడి ఆగ్రహం కూడా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సమయంలో ధార్మిక క్షేత్రాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకున్నారు. తిరుమల పవిత్రతని దిగజార్చే విధంగా అనేక దుర్మార్గ పనులు చేశారు. రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి, మిగతా దేవస్థానాలు కానివ్వండి, వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూటమే కావాలని చెప్పి రాజకీయ లబ్ధి కోసం టీటీడీని వాడుకుంటుంది అనే కామెంట్స్ కూడా చేశారు. ఏంటి, ఏది వాస్తవం? జగన్మోహన్ రెడ్డికి యేసుని నమ్ముతాను కానీ మన వెంకటేశ్వరుని నమ్మడు. యేసుని నమ్ముతాడు, మన వెంకటేశ్వరుని నమ్మడు. ఆయన ఏ రోజైనా సరే పట్టు వస్త్రాలంటే దంపతులతో ఇవ్వాల. ఏ రోజైనా దంపతులతో వచ్చావయ్యా నువ్వు? కేవలం పబ్లిసిటీ కోసం, హిందూ ఓటు బ్యాంక్ కోసం వచ్చేవి తప్ప మా సాంప్రదాయాలు పాటించాలి. నువ్వు ఈరోజు హిందూ ధర్మం గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నావంటే ముందు నువ్వు ఆచరించు, మళ్ళీ మాట్లాడు. నువ్వు ఒకడిగా వచ్చి ఊపుకుంటూ వచ్చేసి మా ధర్మం ఉన్నటువంటి ఆచారాన్ని పట్టించుకోకుండా ఈరోజు నువ్వు చేసిన తప్పులన్నీ నువ్వు చేసేసి ఈరోజు మాకు మసుపూసే కార్యక్రమం చేస్తావు నువ్వు. అంటే ఆయన వినాయక చవితి సంబరాల్లో పాల్గొన్నారు, దసరా అప్పుడు కూడా పాల్గొన్నారు. మరి మీరు ఏ విధంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు ఈ సంప్రదాయాలను పాటించట్లేదని? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పాటించట్లేదంటే 2019లో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాల్లో 81 మంది సభ్యులతో బోర్డుని వేశాడు. 81 మంది సభ్యులు. టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987 ఏం చెప్తాందంటే 25 మంది సభ్యులు పైన ఉండేదానికి లేదని చెప్తా ఉంది. ఇదేనా తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్నావా, జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా? ఆ రోజు అర్థమైపోయింది, ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం, ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి రాష్ట్రంలో అడుగుపెట్టాడు. దేవుడు అంటే భయము, భక్తి, శ్రద్ధ ఉంటే అటు చేయడమ్మా. దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళా. హైకోర్టు 52 మందిని సస్పెండ్ చేసింది, అబియన్స్లో పెట్టింది. అది దేవుడు ధార్మిక విజయం కాదా? భగవంతుడి విజయం కాదా? ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నాడు. భగవంతుడి మీద నమ్మకం, భక్తి లేని కరుణాకర్ రెడ్డి తీసుకొని వచ్చి టీటీడీ చైర్మన్ చేస్తావు నువ్వు. ఆ పాత చుప్పియండి నల్లరాయిని కొడతా, ఆ పాత చుప్పియండి వెంకటేశ్వరని కొడతానంటే వ్యక్తి కరుణాకర్ రెడ్డి, ఆయన తీసుకొని వచ్చి నువ్వు చైర్మన్ చేస్తావా? సో ఇవన్నీ గమనిస్తే మెంటాలిటీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ. టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అవినీతికి క్యార్ ఆఫ్ అడ్రస్గా టీటీడీని మార్చుకున్నారు వాళ్ళు. సిగ్గు లేకుండా కమిషన్లు చైర్మన్గా మిగిలిపోయారు వాళ్ళు. కమిషన్లు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 2020 ఆగస్టులో 5,000 కోట్ల రూపాయలు స్వామివారి నిధులు నువ్వు రాష్ట్ర ప్రభుత్వ బాండ్స్ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేసావు. దాన్ని మేము అడ్డుకున్నాం. ఆ రోజు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా టీటీడీ నిధుల్ని మున్సిపల్ కార్పొరేషన్కి బదిలీ చేస్తే హైకోర్టు నిలిపేసిన దాన్ని. నీకు ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డ్ ఆస్తి నుంచి కానీ, క్రిస్టియన్ మిషన్ ఆస్తి నుంచి కానీ తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టే ధైర్యం నీకు ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు మా వెంకటేశ్వర ఆస్తి మాత్రం, మన వెంకటేశ్వర ఆస్తులు మాత్రం కావాలా నీకు? కాబట్టి ప్రజల ఆగ్రహం ఎందుకు? భగవంతుడి ఆగ్రహం అని అంటే భగవంతుడితో పెట్టుకున్నాడు కాబట్టి మాడి మసైపోయాడు. భగవంతుడితో పెట్టుకున్నాడు కాబట్టి 11 స్థానాలకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం పులివెందులకు ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు ఆయన. ఈరోజు ఈ దుర్మార్గ పనులు చేస్తున్నారు. అడ్డదారులు వచ్చి మద్యం సీసాలేందమ్మా పెట్టేది? రాజకీయంగా, నైతికంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము, దమ్ము లేని వైసీపీ వాళ్ళు అడ్డదారులు వచ్చి ఇట్లా మధ్య ఈరోజు పోయినా జైలుకి పోయారు. దాంట్లో ఎవరున్నారు తెలుసా? సాక్షి ఫోటోగ్రాఫర్ ఉన్నారు, వైసీపీ కార్యకర్త ఉన్నాడు. దీనికన్నా ఏం నిదర్శనం కావాలి? వీళ్ళు మాట్లాడుతూ ఉంటే దేవుడి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి, దేవస్థానం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుంది. వారికి వెంకటేశ్వర స్వామి గురించి కానీ,
తిరుమల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆ కరుణాకర్ రెడ్డిని ఒకరిని అడ్డం పెట్టుకొని గోశాల నుంచి గోవిందుడి వరకు 15 రోజులకు ఒకసారి వచ్చేస్తారు టీవీ ముందు. ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతుంది. ఏం జరిగిపోతుంది అయ్యా? ఆధారాలతో మాట్లాడు. ఆకాశంలో నిలుచుకొని మాట్లాడేది కాదు. మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. టీటీడీపై ఇటువంటి అసాంఘిక చర్యలకు కావాలనే ఉద్దేశపూర్వకంగానే చేయడం, మరి ఇటువంటి వాటికి పాలక మండలి సభ్యుడిగా మీరు అసలు బోర్డు కానివ్వండి ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని అడ్డంగా పెట్టుకొని బరి తెగిస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇవన్నీ 7 సంవత్సరాల లోపల సెక్షన్లు దీనికి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి బెయిలబుల్ సెక్షన్స్ వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఈ సెక్షన్సే మార్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే మనం చూస్తున్నాం హిందూ ఆలయాలపైన దాడి, మొన్న సింహాచలం ప్రసాదంలో నత్త అని చెప్పారు, మరి ఈరోజు మద్యం సీసాలు, మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఖచ్చితంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో లేదు, ఇలాంటి దుర్మార్గులు లేరు. మామూలుగా మీరు పురాణాలు కానీ గమనించినట్టయితే లోక కళ్యాణం కోసం యాగాలు చేస్తే రాక్షసులు వచ్చి మాంసం ముద్దలేశారంట. యాగంలో ఆ హోమగుండంలో మాంసం ముద్దలేశారని మన చరిత్ర, మన పురాణాలు చెప్తా ఉంది. అలాంటి దుర్మార్గులు ఈరోజు కలియుగంలో ఉన్నారు. మేము మంచి పని చేస్తూ పోతా ఉంటే ఇలాంటి మద్యం బాటలు పెట్టేది, అదేమంటారు గంజాయి సిగరెట్ల ప్యాకెట్లు పెట్టేది, గంజాయి దొరికిందని చెప్పేది. మీరు ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ హయాంలో మీరు వివరాలు తీయండి. 2019 నుంచి 2024 వరకు హైయెస్ట్ స్మగుళ్ళు గంజాయి ఏ రాష్ట్రం జరిగితే ఆంధ్రప్రదేశ్. గంజాయి క్యారఫ్ అడ్రస్ అన్నపూర్ణ ప్రదేశ్ ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ని క్యారఫ్ గంజాయి ప్రదేశ్గా మార్చింది మీరా మా గురించి మాట్లాడేది? మా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానీ వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం. మీరు ప్రజల్ని ఏడిపించారు కదయ్యా, అమరావతి రైతులను ఏడిపించారు కదయ్యా. ఆ గోస్తా కదా మీకు 11 స్థానాలకు పరిమితం చేసింది. మీరా ఈరోజు మాట్లాడేది? కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా గంజాయి రవాణా చేస్తాను, ఎర్రచందనం కొల్లగొడితేనే స్వామి దేశ సంపదని, అలాంటి కఠినమైన చట్టాలు పవిత్ర దేవస్థానంలో ఇలా ధార్మిక క్షేత్రాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తుంటే ఇలాంటి వాళ్ళ మీద కొన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం, మరి మీ పాలక మండలి సభ్యులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారనే సమాచారం కూడా ఉంది. సో మొత్తానికి ఇటువంటి అసాంఘిక చర్యలు చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు రాబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా. మీరు దారిలో పోతా ఉంటే దున్నపోతు కనపడుతుంది, హారం కొడితే పోతుందా? దున్నపోతుని ఏ విధంగా ట్రీట్ చేయాలో రాబో రోజులు ఇలాంటి వాళ్ళు కూడా అదే విధంగా ట్రీట్మెంట్ చేయాలి. ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ కూడా తొందరలోనే షాక్ ట్రీట్మెంట్ ఏదో అంటారు పిచ్చోళ్ళకి, అలా వీళ్ళకి ఏదైనా ఒక ప్రత్యేక ట్రీట్మెంట్ ఆలోచించి చేయాలి. చట్ట పరిధిలో మళ్ళీ చెప్తున్నా, చట్ట పరిధిలో చేయాలి. మేము వాళ్ళ మారిగా ఇండియన్ పోలీస్ సర్వీస్ని కొందరు అధికారులు అడ్డం పెట్టుకొని పొలిటికల్ సర్వీస్గా మార్చుకోలేదు, ఐపీసీ సెక్షన్లు వైసీపీ సెక్షన్గా మార్చుకోలేదు. చట్ట పరిధిలో ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా కఠినమైన చట్టాలు తీసుకొని వాళ్ళని శిక్షించే రోజు దగ్గరలోనే ఉంది. టీటీడీ పైన అసలు ఇటువంటి అవాస్తవాలు కానివ్వండి, ఫేక్ ప్రచారాలు కానివ్వండి చాలా జరుగుతున్నాయి. మీరు సభ్యుడిగా ప్రతి అంశంలో కూడా పోరాడుతున్నారు. మరి మీకు ఎటువంటి హాని లేదంటారా? మీరు భయపడట్లేదా? ఎందుకు భయపడాలమ్మా? భగవంతుడి కోసం ఇన్ని కోట్ల మందిలో ఆ భగవంతుడు నాకు అవకాశం కల్పించాడని చెప్పి నేను భావిస్తున్నా. ఏ రోజైనా పోతాం. ఈరోజు ఇప్పుడు నేను కానీ బయట వస్తే దాదాపు 10 మందిలో 2-3 పెద్దోళ్ళు వచ్చి ఆశీర్వదిస్తున్నారు. బాను ధర్మం కోసం నువ్వు పోరాడుతున్నావు, ధర్మం పక్కన నిలబడినావు, భగవంతుడి ఆశీర్వాదంతో పాటు నా ఆశీర్వాదం కూడా ఉందని చెప్పి ప్రజలు కూడా ఆశీర్వాదిస్తున్నారు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏమంటే ధర్మం గురించి మాట్లాడితే భద్రత నడవాల్సిన ఏర్పడింది. ఈరోజు నాకు గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం 4 గన్మెన్లు ఇచ్చింది. ఆ పరకామణి అంశం కానీ ఇవన్నీ బయట తెచ్చిన కారణంగా ఆ పరకామణిలో పాపం ఆయన ఏవిఎస్ సతీష్ కుమార్ చనిపోయిన తర్వాత, ట్రైన్లో వస్తుంటే చనిపోయిన తర్వాత ఈరోజు ప్రభుత్వం నాకు భద్రత, అంటే ఈ భద్రత ఎన్ని రోజులు ఉంటామమ్మా? నాకు భద్రత భరోసా వెంకటేశ్వర స్వామి, నన్ను కవచంలా మా స్వామి, నా స్వామి కాపాడుతున్నాడని చెప్పి గట్టి విశ్వాసం నమ్మకం ఉంది. భగవంతుడే నన్ను చూసుకుంటాడు. నాకైతే చాలా సంతోషం. భగవంతుడు ఇన్ని కోట్ల మందిలో అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలు నాకు వెలుగులోకి తీసుకునే అవకాశం. నాకు ఇంకో తమాషా తెలుసా? ఏదో ఒక ఆధారాలు, ఖచ్చితమైన ఆధారాలు నా దగ్గరికి వస్తాయి. నేనేం మాట్లాడినా ఆధారాలు లేకుండా మాట్లాడను, విత్ ఎవిడెన్స్ మాట్లాడతా. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో గతంలో 5 బంగారు కుంభకోణం, రాజశేఖర రెడ్డి గారి టైంలో 5 గ్రాములు బంగారు డాలర్లు కనపడట్లేదు. ఆ రోజు నేనే 11 ఎత్తాను. దానివల్ల ఎంత జరిగిందంటే భగవంతుడు ఎందుకు ఇలాంటి సందర్భాలు బయట వస్తాయి మీరు అనుకోవచ్చు. ధార్మిక క్షేత్రంలో ఇవన్నీ జరుగుతుంటే భక్తులు మనోభావాలు బాధపడతాయి కదని భక్తులు అనుకోవచ్చు. కానీ ఆ రోజు ఆ బంగారు డాలర్ల కుంభకోణం బయట వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? జస్టిస్ వాద్వా కమిటీ, జస్టిస్ జగన్నాథరావు కమిటీ, సుప్రీంకోర్టు జస్టిస్లో కమిటీ వచ్చింది. కమిటీ వచ్చిన తర్వాత స్వామివారి నగలు అన్నీ డిజిటలైజ్డ్ అయిపోయాయి. ఇప్పుడు ఇలాంటి దుర్మార్గులు వచ్చి ఏం చేయాలో జరగవు. కాబట్టి ఏదో ఒక కారణంతోనే ఇలాంటి జరిగాయని చెప్పి నేను భావిస్తున్నా. ఆ జరిగిన కార్యక్రమాలు భగవంతుడే
కొందరి ద్వారా వెలుగులోకి తీసుకొని వచ్చారని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి సామెత ఉంది, ఆ శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని. ఆ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ లేనిదే ఇలాంటి పనులు ఏం జరగదు. ఇలాంటి అవినీతి పరుల్ని, అక్రమార్కుని ఏ విధంగా శిక్షించాలో ఆల్రెడీ శిక్షించేశాడు 2024లో. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ హెచ్చరిస్తున్నా, మీకు ఏదైనా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. భగవంతుని అడ్డం పెట్టుకొని ఇలాంటి పిచ్చి వేషాలు చేస్తే మాత్రం రాబో రోజుల్లో ఎవరెవరు చేశారో, ఎవరెవరు చేయిస్తున్నారో, ఎవరెవరు చేసిన తర్వాత ఆనందిస్తున్నారు. కొందరు కథలు ముసిముసి నవ్వులు నవ్వుతుంటాడు. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే అందరికీ అర్థమైపోతుంది ఎవరెవరు చేశారో, చేయించారో, ఎవరెవరు నవ్వుతున్నారో అందరికీ రాబో రోజుల్లో చట్ట పరిధిలో మేము శిక్షిస్తాం. భగవంతుడు కూడా గట్టిగా శిక్షించే రోజు దగ్గరలోనే ఉంది. మరి టీటీడీ పైన ఎవరైతే అసాంఘిక చర్యలు కానివ్వండి, అసలు అవాస్తవాలు ప్రచారం చేయాలనుకుంటున్నారో వారిపైన త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటారని, మరి ఇప్పటి వరకు తాను ఏదైతే పోరాడారో అదే విధంగా టీటీడీ పైన ఏ అక్రమాల విషయంలో అయినా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి భానుప్రకాష్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గోవిందమ్మ.